స్తోత్రం 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 పరిశుద్ధ పరమ తండ్రి మహిమ గల దేవాన్ని పాదాలకు స్తోత్రాలయ్యా. అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా పరిశుద్ధ దేవుడానికి స్తోత్రములు వందనాలయ్యా. గడిచిన కాలమంతా కాపాడి రెక్కల నీడలో బతుకు స్తోత్రాలయ్యా. అయ్యా ఈ సమయంలో మమ్మల్ని మా కుటుంబాలను క్షేమముగా ఆరోగ్యవంతులుగా నిలబెట్టినందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ వాక్యం చెప్పొచ్చుగా అయ్యా మాకు జ్ఞానము తెలివి అయ్యా ఈ అభిషేకము దయచి నీ ఆత్మతో ముద్రించి అయ్యా మమ్మల్ని కాల్చి బూడిద చేసి నీ ఆత్మ ద్వారా మాట్లాడి అనేక కుటుంబాలు రక్షించబడుటూ నెమ్మది శాంతి సమాధానమును దయచి పాడుచుండగా నీ స్వరం వినిపించి వాక్యం చూపుచుండగా ప్రార్థించుచుండగా ఏడంతల అభిషేకంతో నింపమని ప్రపంచవ్యాప్తముగా అందరి రక్షణ పొంది నీ వైపు తిరుగుటికి మాటలనైనా ప్రతి హృదయములో ప్రతి తలంపులో ప్రతి మాయ బండవారిని హృదయాలు పిండిగా చేసి గొప్ప కార్యములు చేయమని పరిశుద్ధాత్మదేవాన్ని కార్యములు జరిగించమని అద్భుతాలు ఆశ్చర్యములు జరిగించి స్వస్థతలు కలుగ చేయమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నీవు చూడని స్థలం ఇది యేసయ్యా, కనుమరుగై ఉండాలేనయ్యా. నీవు లేని చోటిది యేసయ్యా, నీ దాగి క్షయముండాలేనయ్యా. నీవు చూడని స్థలం ఇది యేసయ్యా, కనుమరుగై నేనుండాలేనయ్యా. నీవు వినని మనవిది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా ఎంత అది చాలయ్యా, నీవుంటే నా ఎంత అది చాలయ్యా. నీవు లేని చోటిది యేసయ్యా, నీ దాగి క్షణముండాలేనయ్యా. అయ్యోను పూర్వపగకు బలి అయిన ఏబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవా. అన్నల ఉంబడి కుట్రకు గురి అయిన యోసేపు మరణపు గోష్ఠి నుండి విడిపించిన దేవుడవా. అయ్యోను పూర్వపగకు బలి అయిన ఏబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవా. అన్నల ఉంబడి కుట్రకు గురి అయిన యోసేపు మరణపు ఘోషి నుండి విడిపించిన దేవుడవా. చెవియోకి నా మరణం యేసయ్యా నీవు వినకుంటే నేను బ్రతుకలేనయ్యా. చెవియోకి నా మరణం యేసయ్యా నీవు వినకుంటే నేను బ్రతకలేనయ్యా. నీవుంటే నా ఎంట అది చాలయ్యా, నీవుంటే నా ఎంట అది చాలయ్యా. నీవు లేని చోటిది యేసయ్యా, నీ దాగి క్షణముండాలేనయ్యా. సౌలు వీరగలిగి గురి అయిన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవా. సహితాను పొందిన కీడుకు మొత్తబడిన యోగులు గెలిపించి దీవెనలు కురిపి
రక్షించిన దేవుడవు రక్షించిన దేవుడా సైతాను కన్నులకు మొత్తబడిన యోగును గెలిపించి దీవెనలో కురిపించిన దేవుడా నీ తోడు నీడా యేసయ్యా నాకు లేకుంటే నేను బ్రతుకలేనయ్యా నీ తోడు నీ నీడా యేసయ్యా నీవు లేకుంటే నేను బ్రతుకలేనయ్యా నీకుంటే నా ఎంత అది చాలయ్యా నీకుంటే నా ఎంత అది చాలయ్యా నీవు లేని చోటిది యేసయ్యా నీ దాగి క్షణం నీవు వినని మనవేది యేసయ్యా నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా నీవే నా ఎంత అది చాలయ్యా నీవే నా ఎంత అది చాలయ్యా హల్లెలూయా దేవుని బిడ్డలారా ఈ సమయము దేవుడు మరి మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. మరి దేవుడు మరి ఈ 4 వర్తమానములు నాకు ఇచ్చిన కృపకై దేవునికి స్తోత్రాలు. మరి కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసుల చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుడు దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటు కాలవన ఓరన నాటబడిన నివందులు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టులగే నుండు. అతడు చేయి పనులన్నీ సఫలమైన దుష్టులు అలాగను గాలి చెదరగొట్టి పొట్టువలే నుండు కాబట్టి న్యాయ విమర్శల్లో వారి దుష్టులు అలాగనుండు. నీతిమంతులు సభలలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసు, దుష్టుల మార్గం నాశనము నడుపును. దేవునికి స్తోత్రం. మరి కీర్తనలు 1వ అధ్యాయం మరి ఇక్కడ చెప్పుచున్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపహాసుల చోట కూర్చుండవద్దంటారు. దుష్టులు ఎవరు? అపహాసులు ఎవరు? పాపులు ఎవరు? మరి నీతిమంతులు ఎవరు అని ఇక్కడ బైబిల్ వివరిస్తుంది. దుష్టులు ఎవరంటే దేవుని ఎరగక, దేవుడు అంటే భయము లేక, దేవుడు మాటలంటే వాళ్ళ హృదయాల్లో మరి ఒక లెక్కలేని తనముగా దేవుడిని చిన్న చూపు చూడటం, దేవుని పిల్లల్ని హేళన చేయటం, దేవుడి గురించి తక్కువగా మాట్లాడటం, దేవుని బిడ్డలను దూషించటం, దేవుని పిల్లల్ని హింసించటం, వారికి అలాంటి మనసు కలిగిన వారు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు కానిస్తే వాళ్ళని హింసించి మాట్లాడటం, దూషించడం, అపహాసించడం, వారు ఏం చేస్తారు ఎప్పుడు కూడా తక్కువగా హేళన చేసి హల్లెలూయా. అయితే ఈ దుష్ట ఆలోచన చొప్పున మరి రక్షించబడిన వారు ఆ దుష్ట వారితో మనం సాంగత్యం చేయకూడదు. మరి ఇక్కడ 2వ మాట వచ్చి మరి ఇక్కడ అదే మాట పాపుల మార్గమును నిలవకూడదు. పాపములు అంటే పాపము చేయుటకు ప్రజలు కొంతమంది పరుగెత్తుతుంటారు. ఆ పాపానికి హద్దుండదు, వారు చేసే క్రియలకు హద్దుండదు. ఘోరమైన పాపం, ఘోరమైన పనులు, ఘోరమైన తలంపులు కలిగి
ఎప్పుడు కూడా పాపము వారిని పంచుకోనుండి అటు ఇటు ఏదో ఒకటి చేయాలి, ఏదో పాపం చేయిపోయి వాళ్ళకి నిద్ర పడదు, ఏదో ఒక చెడ్డ పని చేయింది వాళ్ళ మనసు ఒప్పుకోదు. అయితే ఆ స్వభావం కలగ చేసేది ఎవరంటే సాతానుడు. వారి హృదయంలో ఎప్పుడు కూడా పాపానికే స్థానం ఎత్తదు, కానీ ఒక మంచి పనికి స్థానం నిలవనీయదు. అయితే మరి ఆ పాపులతో కూడా మనం నిలవకూడదు, పాపు మార్గం నడవకూడదు, ఆ పాపులతో మనం స్నేహం చేయకూడదు. అయితే మరి ఇక్కడ యేసు ప్రభు అంటాడు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంట. నిజమే, కొంతమంది మరి హృదయాలు దేవుణ్ణి తెలుసుకొని చేసిన పాపములను ఒప్పుకొని అయ్యా నేను పాపి అని ఎవరైతే పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధిలో ప్రతిదినం మరి మన ఉదయకాలం నుండి రాత్రి కాలం ఎన్నో చేస్తుంటాం, ఏదో మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా, నడక ద్వారా, అన్నీ మన జీవితాల్లో అన్నీ కూడా మనకి కరెక్ట్ అయినవి ఉండేవి. నేను నీతిమంతుడిగానే ఉంటానని చెప్పుకోవడం కూడా అబద్ధం. అయితే దేవుని పిల్లలమైన మనము ఇటువంటి మన హృదయాల్లో అంటకుండా అవి మన మీదకి మరి బురద చల్లాలని అపవాది ఏదో ఒక క్రియలు చేయాలి, చెడ్డ తలంపులు, చెడ్డ మాటల్లో, చెడు సభల్లో మనల్ని కూర్చోబెట్టాలని పరుగులు ఇస్తుంటుంది. అయితే ఆ పరుగులు మనం ఏం చేయాలో ఆఫ్ చేసుకోవాలా. మరి దేవుని ఆత్మ కలిగినప్పుడు మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మను మనం పూర్తిగా మారు మనసు మనలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనకి భయము కలుగుద్దని. ఎవరి అర్థాన్ని ఒక మాట జారాలన్నా, ఎవరి గురించి అన్నా భయంకరంగా మాట్లాడుకోవాలన్నా, ఎవరి గురించి అన్నా మన హేళన చేయాలన్నా గుండెళ్ళు ఏం చేస్తాడు దేవుడు? భయం. అమ్మో ఈ పని అసలు అలాంటివి ఎందుకు, మనకేం పని అని దేవుని ఆత్మ ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. వద్దు, అసలు మనకెందుకు ఈ పని చేయకూడదు. ఇప్పుడు మరి ఈ లాక్డౌన్ కాలంలో మరి అందరిని ఇళ్ళ వేద్దామని చెప్పుచున్నప్పుడు ప్రజలు చూడండి, వారి ఇష్టానుసారమై తినుచు త్రాగుచు సమయమును దేవుని యొక్క గడపక వారికి ఇష్టమైన పనులు చేస్తున్నారు. అయితే మరణానికి భయపడుతున్నారు, కానీ మరి ప్రాణం పెట్టిన దేవునికి భయపడతలేదు, దేవుడితో స్నేహం చేయటలేదు. రక్షణ పొందిన విశ్వాసులు, పురుషులు, స్త్రీలు, పిల్లలు, యవనస్తులు ఎక్కడ గడుపుతున్నారు? లోకం స్నేహం చేస్తున్నారు, లోక మాటలు, లోక పనులు, లోక స్నేహం. అయితే అది మనకు తగదా? అది తగే పని కాదు. మరి ఇక్కడ అంటాడు, అపహాసుల చోట కూర్చుండ చోట నీవు కూర్చుండవద్దు. అపహాసులు ఎవరంటే ఒకళ్ళని చూచి పక్కపక్క నవ్వి బాధ పెట్టి కుంగదీసి మన పైన ఏదో ఒకటి వారు మరి నింద మోపి అపహాసిస్తాడు. ఆజ్ఞలు కూడా ఆయన వస్త్రమును లాగినప్పుడు యేసు ప్రభు వారు ఆయన చూసి హేళన చేసి అపహాసం చేస్తారు. మన మాటలను బట్టి మనకి అబ్బో ఏం బతు మనం మందిరాలకు వెళ్ళుచున్నప్పుడు, ఒక మంచి పనికి వెళ్ళుచున్నప్పుడు అపహాసం చేస్తారు. అబ్బో బతి కుర్రాలు బయలు వెళ్ళింది, అది ఇదని ఏదో వంక పెడుతుంటారు. అయితే ఆ మాటకు మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడికి మనకి తెలుసు మన అంతరంగాలు. అయితే మరి వాక్యం చెప్పుచుంది కదా, నీవు దేవుని ఆలయమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవక్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. మరి మన ప్రవక్తన ఏ రీతిగా ఉంటుంది? మందిరానికి వస్తున్నాం, వెళ్తున్నాం, ఇంటికి రాగానే ఒక ఆలోచన, చర్చిలో బతిపూర్లో అన్నట్టుగా బయటకు వస్తే మన మాటల్లో దోషం, మన చూపుల్లో దోషం, సినిమాలు మనకిష్టం వచ్చినవి అన్నీ చూస్తుంటాం. అది దేవుడికి ఇష్టం లేని పనులు. మరి అపహాసము నుండి మనం ఏం చేయాలో? దూరపరచబడాలి. మరి ఇక్కడ అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు యెహోవా ధర్మశాస్త్రము ఆనందించువాడు, దీవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటాడు. ధన్యుడు ఏలాగన ధన్యుడైతుడు? దీవారాత్రులు. మరి దావీదు మహారాజు అంటాడు, నేను మరి పచ్చని ఒలివ చెట్టు వలె ఆయన మందిరములో నేను నాటబడిన చెట్టునుగా ఉంటాను, నివాసము చేస్తాను అంటున్నాడు. మనం కూడా
రక్షించబడిన కానించి ఆ దీవారాత్రులు లేదంటే ప్రభు పాదాలకి మనం అప్పగించబడాలి. మరి మనకి ఎప్పుడు టైం వస్తే అప్పుడు ప్రార్థన చెయ్యాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో మనం ఒక కాంటాక్ట్ కలిగి ఉండాలి, కొంత సమయమును దేవునికి అప్పగించాలి. 24 గంటల సమయం మనకు దేవుడిస్తుంది. ఆ 24 గంటల సమయంలో మనం ఎంత సమయం దేవుడికి అప్పగిస్తున్నాం, ఎంత సమయం అది ఈ దినాల్లో మరి 2 నిమిషాలు ప్రార్థన అనుకుని వెళ్ళిపోతే దేవుడు వస్తాడు మన కాడికి. మనుషులు అనుకుంటాండి, మాకేం కాదు అనుకుంటాం, మనుషులకు దేవుడు వస్తాడా? మనలో ఉన్న సమస్త ఇప్పుడు ఒక తెల్ల వస్త్రానికి ఒక మరొక ఆయిల్ పడుతుంది. ఆ ఆయిల్ దేనికి ఎన్ని సోపులు వేసి చేసినా పోదు. అయితే దానికి కావాల్సింది ఒక్కటే, మరి అది కిరోషనం పెట్టి ఊసితేనే అది పోయింది. అయితే మరి ఒక మరక అంటిన దానికే ఒక వస్త్రాన్ని ఎంతో నీట్గా అది శుద్ధి చేసి ఆ మరక పోయిందాక మన మనసు అంతా దాని మీద. అయితే మనల్ని చేసిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ధ్యానించుటకు సమయమును హెచ్చించుకోవాలి. మరి 24 గంటల సమయంలో 3 గంటల దేవునికి మనం కాంటాక్ట్ కావాలి, ఆయన పాదాలు చెంత చేరాలి. మరి వాక్యం ద్వారా కానీ, ప్రార్థన ద్వారా కానీ, మరి ఆరాధించట్లో కానీ ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో 3 గంటల సమయం. 3 గంటలే కాదండి, దేవుడికి ఎంత సమయం ఇస్తే పనులైపోగానే ఖాళీ టైంలో మరి నీ ఒక స్థలమును చూసుకోవాలా, ప్రార్థించే స్థలము చూసుకోవాలా, దేవుడితో మాట్లాడే అనుభవాలు నీకు ఉండాలి. అనుభవాలు లేని జీవితాల వ్యర్థం. మరి దర్శనం లేని జనులు నశించిపోతారంటున్నారు. మనం ధ్యానం చెయ్యాలా. అయ్యా మరి నాకు జ్ఞానము తెలివి నీతో మాట్లాడుటకు, ప్రార్థించుటకు, వాక్యం ఉపదేశం చెప్పుటకని ప్రభువును మనం గోచాడాల. ధ్యానం అంటే ఒక అంశం తీసుకొని మనసులో పెట్టుకొని అది జవాబు వచ్చేంత వరకు కూడా దాన్ని వదిలిపెట్టకూడదు. అప్పుడు అదే ఒక్క మాటను తీసుకుని అది మనసులో పెట్టుకోవాలి. ఆ ధ్యానం చేసినప్పుడు మన మనసు అది జవాబు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే చాలా మధురముగా ఉంది, అనుభవం అది సంతోషంగా మారుతుంది. మరి ఆ అనుభవాలలోకి మనం ఏం చేయాలా? రావాలి దేవుని సన్నిధిలో. ఆయన ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటాడు. దేవుని సన్నిధిలో మనం ధన్యత కలిగి ఉంటున్నామా? నీటి కాలం అంటే ఇప్పుడు మన ఒక వాగు ఒడ్డున ఒక చెట్టు ఉంటుందండి. ఆ చెట్టు ఎప్పుడు వెళ్ళినా పచ్చగా ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు ఎండాకాలం, ఎందుకంటే దానిలో జీవం ఉంది. అది ఎక్కడుంది? పచ్చని మరి ఆకులతో నిండి కారణం ఏంటంటే వాటర్ ఉంది, దానికి సరిపోయినంత వాటర్. ఆ వేర్లు ఎక్కడికి పోయిన భూకి భాగమునకు లోపల చెట్టు లోపల బాగా ఫలించుతుంది. అని మరి అట్లా దేవుడు మనకు సహాయం చేస్తాడన్నమాట. ఆ లోపల నాటబడిన చెట్టు ఎట్లుంటుంది? పైన పచ్చగా ఆకులు, కాయలు, రెమ్మలు, పూతలు వచ్చి ఉంటుంది. తనకు ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంది. అతడి చేయి పనులన్నీ సఫలమగును. అయితే మరి మనం కూడా దేవుని ఆలయంలో, దేవుని మందిరములో, ఇంటిలో మనకు కొంత సమయంలో దేవుని పాదాల చెంత గడిపి మనం ఏది చేసినా మన జీవితాల్లో ఆనందం, సంతోషం, సమాధానం దేవుడు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తుంది. స్తోత్రాలు పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ వందనాలయ్యా. గ్లోరీ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్, హోలీ స్పిరిట్. షందరావాల రీకాబాల నామ దిరికాల రావాషియా ఓ రీకా బాబా బాబా షందరాబాల రీకాబా రషియా. దైవమానికి స్తోత్రాలు అయ్యా. నా దేశంలో ఉన్న శోధన కాల్చు, నా దేశాన్ని స్వస్థపరిచయ్యా. నీ నామములో నిర్మూలన అగ్నితో దహించి వేయి ప్రభువా. నాయన కరోనా వ్యాధి నుంచి విడుదల పరచయ్యా. మీ రక్తములో కడగండి దేవా. ప్రతి ఒక్కరిని స్వస్థపరచయ్యా.
అయ్యా దేశానికి విడుదల దయచేయి, నెమ్మది దయచేయి, స్వస్థత దయచేయి అయ్యా. మరణ బంధకాలు తెంచివేయ్యా, అంధకారమును కొట్టివేయ్యా, చీకటి బంధించు ప్రభువా. దేశ ప్రజలను కాపాడయ్యా, దేశ నాయకులను కాపాడయ్యా, అధికారులు జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా నీ కృప దయచేయమని ఈ వాక్య ఉపదేశం విన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వారికున్న సమస్యలు కొట్టివేయి, వారికున్న రుణభారాలను తీసివేయి అయ్యా. ఈ కరువు దినాలను పోషించయ్యా, వారి అవసరం తీర్చండి అయ్యా, వారి కన్నీరు తొడవండి అయ్యా. వారికి ఉన్న నాయన లేమిడిని తీసివేయి అయ్యా, సమృద్ధితో నింపయ్యా. అయ్యా కుటుంబాలని పాదాలు చెంత రావాలా, రక్షించబడాలయ్యా. అయ్యా నీ కృపలో వారి నెత్తిపట్టు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.